పెళ్లి చూపులు జరిగేది మా ఆయనకి. అయినా నువ్వేంటి మా ఆయన పక్కన కూర్చోబోతున్నావు? వెళ్ళి ఆ కారులో కూర్చో. అత్తయ్య, దుర్ముహూర్తం వస్తే ప్రాబ్లం అవుతుంది. పైగా మీరు చాలా కష్టపడి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. మనం త్వరగా వెళ్ళాలి. ఏంటి పిన్ని గారు అలాగే ఉండిపోయారేంటి? కార్ ఎక్కమని బొట్టు పెట్టి మరీ చెప్పాలా? త్వరగా ఎక్కండి. అసలు నువ్వు అక్కడికి రావడం అవసరమా? ఆహా, నీకంత ఇబ్బందిగా ఉంటే నువ్వు ఇక్కడే ఉండిపో. మా అత్తయ్య మావయ్య కొడుకు పెళ్లి చూపులకు వస్తున్నారంటే ఒక అర్థం ఉంది. నేను నా భర్త పెళ్లి చూపులకి వెళ్తున్నానంటే ఒక అర్థం ఉంది. మీ ఇద్దరు ఎందుకు? ఎక్స్ట్రా లగేజ్ అవసరమా? చూడు, నా మేనల్లుడికి పెళ్లి చూపులే కాదు, పెళ్లి కూడా దగ్గరుండి నేనే చేస్తాను. అర్థం అవుతుందా? అరెరెరెరే, నిజంగా మీరెంత గ్రేట్ పిన్ని గారు. అల్లుడు పెళ్లి చెయ్యాలని ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నారు. అల్లుడు పెళ్లి చేశాకే వెళ్లాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అంతా బాగుంది. మీ అల్లుడు గురించి ఆలోచించారే గాని మీ కూతురు గురించి ఎందుకు ఆలోచించలేదు? పెళ్లి చేయకుండా కూతుర్నిలా ఊర్ల మీద ఎన్నాళ్ళని తిప్పుతారు? పాపం, వయసు అయిపోతుంది. కాస్త ఆలోచించండి. వదినా, చూస్తున్నావు కదా నా కూతుర్ని పట్టుకొని ఎన్నెన్ని మాటలంటుందో. రాధిక, ప్రతిదానికి నువ్వు ఫీల్ అవ్వద్దు. వింధ్య అంటే మనకిష్టం ఉందా లేదా అనేది పక్కన పెట్టేద్దాం. తను అన్న మాటల్లో అర్థం ఉంది. నా కొడుకు పెళ్లి గురించి ఆలోచించావు. నీ కూతురు పెళ్లి కూడా చేసుంటే ఇక్కడదాకా వచ్చేది కాదు. ఒకరితో మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. వాణి, పనిలో పని ఒక సంబంధం చూసి మౌనికకు కూడా పెళ్లి చేసేసాయి. మావయ్య, వింధ్య కావాలని నా మీద సెటర్లు వేస్తుంటే మీరు దాన్ని సీరియస్గా తీసుకుని నాకు పెళ్లి చేయమంటారేంటి? అయినా నాకిప్పుడే పెళ్ళేం అవసరం లేదు. అయినా నాకంత ఏం వయసు వచ్చిందని? ఆహా, ఏం వయసు వచ్చిందా? పెళ్లి చేసి అత్తారింటికి పంపించుంటే ఈ పాటికి 4 పిల్లల్ని కనేదానివి. ఇంకా వయసు వచ్చిందా అని అడుగుతున్నావా? మావయ్య, మీరు చెప్పింది కరెక్ట్. మా ఆయన పెళ్లితో పాటు మౌనిక పెళ్లి కూడా చేసేయాలి. ఇక డిస్కషన్ ఆపుతారా? త్వరగా వెళదాం, పదండి. ఏ, ఆ కారెక్కు. ఛీ! ఆటో, లొకేషన్ చెప్తాను, ఫాలో అవ్వు. అమ్మా ఆగు. వదిన మీద కోపంతో ఏది పడితే అది మాట్లాడుకో. వదిన ఎందుకు అలాంటి పని చేస్తుంది? ఒకవేళ నువ్వు అన్నట్టు తనకిద్దరు పిల్లలు పుట్టుంటే ఒక బిడ్డ చనిపోతే ఇంకో బిడ్డని దూరం చేసుకుంటుందా? ఇది జరిగే పనేనా? ఎందుకమ్మా లేనిపోని నిందలు వేసి అన్నయ్య వదినల మధ్య ఇలాంటి సమస్యలు తీసుకొస్తావు? నువ్వు నోరు మూస్తావా? నీకేమీ తెలీదు. ఒరే శ్రీకరం, నేను చెప్పేది నిజంరా. నేను ముందే మొత్తం అంతా ఆరా తీశాను. సంధ్యకి కవల పిల్లలు పుట్టారు. అందులో ఒక బిడ్డ చనిపోయింది. మరో బిడ్డని మన నుంచి దూరం చేసింది.
నేను తనని అది నిజం కాదని ప్రమాణం చేయమని చెప్పినా తను ప్రమాణం చేయకుండా దాటవేస్తుందిరా. నువ్వు అనుకున్నట్టు సంధ్య దేవత కాదురా. నిన్ను నన్ను అందరినీ మోసం చేస్తుంది. తను ఈ ఇంటికి కోడలు కాదు, కూతురు అనుకున్నాను. కానీ తనకి ఈ ఇంట్లో మనతో పాటు ఉండే అర్హత లేదురా. ఎన్నాళ్ళు అది మనందరి గురించి ఆలోచిస్తుంది, మనందరి మంచి చెడుల్ని చూసుకుంటుంది. తనొక దేవత అనుకున్నాను. కానీ ఇదంతా అబద్ధం రా. తను పైకి ఒకలాగా లోపల మరొకలాగా ప్రవర్తించే మోసగత్తెరా. అమ్మా, నువ్వలా మాట్లాడుకో. సంధ్య గురించి నువ్వలా మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నాను. అమ్మా, ఇలాంటి నిందలు వేయడం అన్యాయం అమ్మా. వదినకి మనం తప్ప ఎవరున్నారు? ఏ తల్లైనా ఇలాంటి పని చేస్తుందా? చేస్తుందా కాదు, చేసింది అని చెప్తున్నాను. ఒరే, ఒక కన్న తల్లిగా చెప్తున్నాన్రా, మనకు అన్యాయం జరిగిందిరా. మన కుటుంబం నుంచి బిడ్డని దూరం చేసిందిరా. మనం ఎంత ఏడ్చినా ఎంత బాధపడ్డా సంధ్య మన గురించి ఆలోచించటం లేదురా. ఆలోచిస్తున్నట్టు పైకి నటిస్తుంది కానీ ఆలోచించడం లేదు. పసిబిడ్డ మీద మట్టి పోసి పూడుస్తున్నప్పుడు మనం ఎంత బాధపడ్డాంరా. అయ్యో, నాకు నాన్న అన్న పిలుపు దూరమైందన్న బాధ నీకు, నానమ్మ అన్న పిలుపుకి దూరమైనన్న బాధ నాకు ఉంది. పాపని దూరం చేశాడని ఇన్నాళ్ళు నేను భగవంతుడిని నిందించానురా. మనకు అన్యాయం చేసింది భగవంతుడు కాదురా, సంధ్య. ఇది నిజం. నా మాట నమ్ము. సంధ్య మనకు అన్యాయం చేస్తుందిరా, మనల్ని మోసం చేస్తుంది. అమ్మా, సన్నీ ఎంత విడ్డూరం కట్టుకున్న భార్యని తీసుకుని పెళ్లి చూపులకు వెళ్లడం ఎప్పుడైనా చూసామా? అలాంటిది ఎప్పుడైనా విన్నామా? ఇంకా ఇలాంటి వింతలు ఎన్ని చూడాల్సి వస్తుందో ఏంటో. మౌనికేమో రాజేష్ని ఇష్టపడుతుంది, వాణిగారేమో రాజేష్ని వేరే అమ్మాయికిచ్చి చేయాలనుకుంటున్నారు. వింధ్యేమో తన భర్త తనకి కావాలి అంటుంది. ఒక పక్క భార్య, ఒక పక్క తనని ప్రేమించిన మౌనిక, మధ్యలో పెళ్లి కొడుకు. వీళ్ళంతా కలిసి వింధ్యకి ఏం అన్యాయం చేస్తారో, ఆ పసిపాపకి ఎంతలా అన్యాయం చేస్తారో తలుచుకుంటేనే భయమేస్తుంది. మౌనిక రాజేష్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నేరుగా పెళ్లి ప్రపోజల్ పెట్టొచ్చు కదా. అలా కాకుండా వేరే అమ్మాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేసి దాన్ని తర్వాత చెడగొట్టి ఈ డ్రామా ఎందుకు? వాళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా ఒక అమ్మాయి జీవితం అంత ఈజీగా నాశనం చేయగలరా? ఇది కలికాలం అయ్యుండొచ్చు, ఇంకేదైనా అయ్యుండొచ్చు. కానీ ఇప్పటికీ ఆడవాళ్ల మెళ్ళో తాలుంటుంది. వాళ్ళు మూడుముళ్ళ బంధానికి విలువ ఇస్తున్నారు అంటే మన సాంప్రదాయం అలాంటిది. అంత ఈజీగా మెళ్ళో ఉన్న తాలిని, ఆ బంధాన్ని తెంచడం కుదరని పని. కట్టుకున్న భార్య ఉండగా మరో అమ్మాయితో పెళ్లి చేయాలనుకుని ఏవేవో కలలు కంటున్నారు. తెంచడం, కట్టడం చాలా ఈజీ. కానీ ఇవి జీవితాలు. ఒక్కసారి ముడిపడ్డాక వేరు చేయడం ఎవ్వరి వల్ల కాదు. కానీ మా పిన్ని వల్ల అవుతుంది కదా సన్నీ. మా పిన్ని ఎన్ని కాపురాలు కూల్చింది, దానికి మనమే కదా సాక్ష్యం. ఇన్ని రోజులు తను చేసిన పాప పనులు చూస్తూ మౌనంగా భరించాం. ఆ పాపపు కూడుని మనం కూడా తిన్నాం కాబట్టి ఎంతో కొంత మనకు కూడా పాపం తగిలే ఉంటుంది. చూడు, మనం ఇక్కడి నుంచి వెళ్తే వింధ్యకి న్యాయం చేసే వెళ్ళాలి. వింధ్య, రాజేష్ ఇద్దరినీ ఒకటి చేసే వెళ్ళాలి. అది బాగానే ఉంది,
కానీ నువ్వు నేను ఏం చేయగలం? మౌనికకి చెక్ పెట్టగలమా? రాధికని మనం అడ్డుకోగలమా? వీళ్ళ మాటలు విని వాణి అత్తయ్యేమో చాలా మొండిగా ప్రవర్తిస్తుంది. ఈ పాటికి పెళ్లి చూపులు కూడా మొదలైపోయాయేమో. అక్కడేం జరుగుతుందో ఏంటో. ఒకవేళ పెళ్లి కూతురికి రాజేష్ నచ్చితే, ఈ పెళ్లి చూపులు సక్సెస్ అయితే ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చేస్తారు. అది పెళ్లి వరకు వెళ్తుంది. అప్పుడు వింధ్యని వాణి గారి నుంచి కాపాడాలా, రాధిక మౌనికల నుంచి కాపాడాలా? వింధ్యని కాపాడ్డం అనేది అంత ఈజీ వ్యవహారం కాదండి. పాపం వింధ్య ఇంత కష్టం వచ్చినా పుట్టింటి వాళ్ళకి చెప్పుకోలేక నలిగిపోతుంది. కట్టుకున్న భర్తకి అత్తామామలు వేరే పెళ్లి చేస్తానని చెప్తుంటే ఆ నరకం మాటల్లో చెప్పలేంది. వింధ్యకి అండగా ఉండడం కోసమే ఆ భగవంతుడు మనల్ని పంపించాడేమో. మనం పెళ్లి చూపులకు వెళ్ళకపోవచ్చు, కానీ ఈ పెళ్లి ఆపాలి. వింధ్యకి న్యాయం చేయాలి. భగవంతుడా, వింధ్యకి మాత్రం న్యాయం జరిగేలా చూడు తండ్రి. అన్నా, ఈ దగ్గరలోనే లొకేషన్ చూపిస్తుంది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళవా? ఏమండి, ఒక నిమిషం. ఈ ఇంట్లోనే పెళ్లి చూపులు. ఇల్లు చాలా బాగుంది కదండి? ఏంటండి ఇది? మీ హెయిర్ స్టైల్ అంతా చెదిరిపోయింది. చూడండి, మీరు అందంగా ఉండాలి. ఈ డ్రెస్ కూడా ఇంకొంచెం బ్రైట్ కలర్ ఉంటే బాగుండేది. డ్రెస్ బాగోలేకపోయినా, ఫేస్లో గ్లామర్ లేకపోయినా వాళ్ళు ఏమనుకుంటారు? నాకు ఏ వంక పెట్టినా పర్వాలేదు, కానీ మా ఆయనకి ఏ వంక పెట్టకూడదు. మీరు హీరో అండి. ఏంటే సుప్పనాతి మొహం వేసుకుని అలా చూస్తున్నావు? కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపించట్లేదు? పెళ్లి చూపులు బావకైతే నువ్వెందుకు ఇంత హడావిడి చేస్తున్నావు? పెళ్లి చూపులు మా ఆయనకైతే నేను హడావుడి చేయక నువ్వు చేస్తావా? లేకపోతే మీ అమ్మ చేస్తుందా? ఒకవేళ పెళ్లి కూతురికి మా ఆయన గనక నచ్చకపోతే ఎవరికి పరువు తక్కువ? నాకే కదా. నీకు మీ అమ్మకి పరువు అనేది ఉంటే కదా ఆ బాధ తెలిసేది. వింధ్య, నువ్వు బయలుదేరిన దగ్గర నుంచి చాలా ఓవర్ చేస్తున్నావు. ముందు నీ పద్ధతి మార్చుకో. ఏంటి పిన్ని గారు అంత హట్ అవుతున్నారేంటి? నా పద్ధతి నేను మార్చుకోవడం ఏంటి? నా భర్తకి పెళ్లి చూపులని నేను హడావుడి చేస్తుంటే మధ్యలో మీరేంటి? చూడండి, మీరొచ్చినా రాకపోయినా, మీరున్నా లేకపోయినా ఈ పెళ్లి చూపులకి నేను ఖచ్చితంగా ఉండాలి. మా ఆయనకి నేను దగ్గరుండి పెళ్లి చూపులు చూపించాలి. ఏమండి, ఇల్లైతే బాగానే ఉంది, అమ్మాయి ఎలా ఉందో ఏమో చూద్దాం పదండి. రండి. హలో, ఒక్క నిమిషం ఆగుతావా? ఏంటి చాలా హడావిడి చేస్తున్నావు? పెళ్లి చూపులు నీ భర్తకి కాదు, నా కొడుక్కి. ఎప్పుడైతే నిన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పానో అప్పుడే నీకు మాకు బంధం అనేది తెగిపోయింది. నువ్వు మా ఇంటి కోడలివి కాదని
నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను కాబట్టే మరొక అమ్మాయిని మా ఇంటి కోడలుగా సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అర్థమైందా? అనవసరంగా హడావిడి చేసి రాజేష్ని అమాయకుణ్ణి చేసి రాధికని మౌనికని బాధ పెట్టి నువ్వు ఏదో సాధించావని అనుకుంటున్నావేమో. నువ్వు ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా ఈ పెళ్లి సంబంధం ఆగదు. నేను ఆల్రెడీ వాడికి చెప్పేశాను. నా కొడుక్కి పెళ్ళైపోయింది, రేపో మప్పో విడాకులు కూడా అయిపోతాయని కూడా చెప్పాను. నువ్వు ఈ ప్రయత్నాలన్నీ మానేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావనే నిన్ను తీసుకురాకూడదు అనుకున్నాను. అయినా సరే ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ వాణి ఎవరికీ భయపడదు అని నీకు తెలియాలని. ఇంకో విషయం కూడా నీకు తెలియాలి. ఈ వాణి తలుచుకుంటే అనుకున్నది ఖచ్చితంగా చేస్తుంది అని. నువ్వు సూపర్ వదినా. ఇది మా వదిన అంటే. ఈవిడ గారికి భయపడి మనం ఆగిపోవడమేంటి? ఈరోజు పెళ్లి చూపులు, రేపు నిశ్చితార్థం, ఎల్లుండి పెళ్లి. అన్ని టక్కా టక్కా జరిగిపోవాలి. ఈవిడ స్నేహితురాలు వచ్చి దీన్ని ఎలా ఆపుతారో మనము చూద్దాం. పదండి. రాజేష్, పద. మీరెన్ని ప్రయత్నాలు చేసినా మీ ప్రయత్నాలు సక్సెస్ కావత్తయ్యా. మీరెంత దూరం చేసుకున్నా నేను మీ ఇంటి కోడల్నే. నా మెడలో తాళి నా ప్రాణం పోయేంత వరకు నేను దూరం చేసుకోను. సంధ్య 2 బిడ్డలకి జన్మనిచ్చింది. ఒక బిడ్డ చనిపోయింది, ఇంకో బిడ్డ ఎక్కడో ఉంది. అన్నయ్య, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తలుచుకుంటేనే భయం వేస్తోంది. వదిన ప్రాణం ఇచ్చేదే కాని అలాంటిది కాదన్నయ్య. తను మన కోసం ఎన్నో త్యాగాలు చేసింది. తను ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి సంతోషంగా లేదని ఎన్నోసార్లు నువ్వే చెప్పావు. అలాంటి వదిన నిన్నెందుకు మోసం చేస్తుంది? పైగా తను కన్న తల్లన్నయ్య. కన్న తల్లెక్కడైనా బిడ్డని దూరం చేసుకుంటుందా? ఒకవేళ అమ్మ చెప్పినట్టు అది నిజమే అనుకున్నా అలా చేసి వదిన మాత్రం ఏం సంతోషపడుతుంది? మనకంటే తనకి ఎక్కువ ఎవరుంటారు? ఏ ఆడపిల్లైనా ఆస్తులు అంతస్తులు కాదన్నయ్య, అమ్మతనం ముఖ్యం అనుకుంటుంది. అమ్మతనాన్ని అంగట్లో తాకట్టు పెట్టే క్యారెక్టర్ కాదన్నయ్య వదినది. ఇన్నాళ్ళు దేవత అని మనమే అనుకున్నాం. అలాంటి వదినని తప్పు పట్టడం చాలా అన్యాయం అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, అమ్మ చెప్పిన మాటలకి నువ్వు తొందరపడి వదినని బాధ పెట్టొద్దు. వదిన ఎన్నో కష్టాల్ని గుండెల్లో దిగమింగుతూ పైకి సంతోషంగా కనపడుతుంది. కానీ నిజానికి వదిన ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు అన్నయ్య కొత్త చీర కట్టుకుంది? ఎప్పుడు అన్నయ్య సంతోషంగా ఉంది? అంతెందుకు, నువ్వు వదిన కలిసి ఎప్పుడైనా సంతోషంగా సినిమాకో షాపింగ్కో వెళ్ళారా? తను రాకముందు నుంచే మన ఇంట్లో కష్టాలున్నాయి. ఆ కష్టాలతోనే ట్రావెల్ అవుతుంది. ఒక్క పూట గడిస్తే అమ్మయ్య అనుకునే పరిస్థితి మనది. అలాంటిది మన జీవితం ఏంటో తెలిసిన వదిన
ఇలాంటి పిచ్చి పని ఎప్పుడూ చెయ్యదు వదిన. అమ్మ ఏదో పొరపాటు పడుతోంది. తనకి తెలియకుండానే వదిన మీద కోపం పెంచుకుంటోంది. అమ్మ మాటలకి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దయచేసి నువ్వు వదిన్ని బాధ పెట్టద్దన్నయ్య. వదిన గురించి అమ్మ అలా అంటుంటే నాకేడుపు వస్తుందన్నయ్య. అన్నయ్య, నీకసలు కోపమే రాదు, వస్తే పోదు. అమ్మ చెప్పిన మాటలు విని నువ్వు వదినని నిందించొద్దు ప్లీజ్ అన్నయ్య. నీ ముందు ఇలా నిలబడి నేనెప్పుడు మాట్లాడలేదు. ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించన్నయ్య. వదిన చాలా మంచిది. సంధ్య వదిన మన ఇంట్లో అడుగు పెట్టడం మన అదృష్టం అన్నయ్య. వదిన ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటుందే కానీ మనల్ని బాధ పెట్టాలనుకోదు. అలాంటి వదిన బాగుండాలన్నయ్య. చూడు ప్రియాంక, నీకు కాబోయే భర్తకి ఇంతకు ముందే పెళ్ళయింది. ఆవిడేమో భార్య. ఈ అమ్మాయి మౌనిక కాబోయే నీ భర్త కోసమే ఎదురు చూస్తుంది. సంధ్య, అసలు ఎందుకొచ్చావు? ఏంటిదంతా? ఏమండి, అమ్మాయి నచ్చిందా? వాణి గారు, ఇంకో సంబంధం ఏదైనా ఉంటే చూసుకోండి, మమ్మల్ని వదిలేయండి.